చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. కొన్నిసార్లు మన వైఫల్యాలు లేకుండానే, మన ప్రమేయం లేకుండానే ఓటమిని మనం చూడాల్సి వస్తుంది. ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. యెహోషువ తన ప్రజలను, దేవుని ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఎన్నో జయాలు, ఎన్నో విజయాలు. యెహోషువని చూచిన, యెహోషువ సైనికులను చూచిన, దేవుని ప్రజల్ని చూచిన, శత్రుదేశపు రాజుల గుండెలు, ప్రజల గుండెలు, సైనికుల గుండెలు, ఆ దేశపు గుండెలు కరిగి నీరైపోయేవి. కానీ ఒక్కసారి ఏమైపోయినాయి తెలుసా? శత్రువుల గుండెలు కరిగి నీరవడం మానేసి ఎవరి గుండెలు కరిగి నీరైపోయినాయి? 5వ వచనంలో, అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. వాస్తవంగా ఎవరి గుండెలు కరిగిపోతున్నాయి చెప్పండి? దేవుని ప్రజలను చూస్తే ఎదుటివారికి గుండెలు కరిగి నీరైపోతున్నాయి. కానీ ఇక్కడ కొంచెం భిన్నంగా ఎవరి గుండెలు కరిగి నీరైపోతున్నాయి? ఇక్కడ దేవుని ప్రజల గుండెలు కరిగి నీరైపోతున్నాయి. ఎందుకో తెలుసా? పెద్ద పెద్ద దేశాలతో నగ్గేసి వచ్చేసారు. చిన్న దేశముతో, చిన్న ప్రాంతముతో, అతి కొద్ది మందితో ఓడిపోయి 36 చనిపోయి వెనక్కి తిరిగి వచ్చేసారు. ఇదంతా జరగడం చూస్తున్న యెహోషువ వెంటనే తన బట్టలు చింపేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరెవరు వెళ్ళిపోయారు? యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మొప్పుకుని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అనుంది. ఎవరు చేసిన తప్పుకి సేవకుడు బట్టలు చింపేసుకుని, పెద్దలు బట్టలు చింపేసుకుని, అక్కడ అందరూ తలల నేల మీద ముప్పేసుకుని, తల మీద ధూళి పోసేసుకుని దేవుని మందస్సు ముందు మోకరించి దేవుని కొరకు కనిపెడుతున్నారు. చెప్పండి, ఎంతమంది చేసిన తప్పు వల్ల? అందరూ చెప్పండి. ఒకడు చేసిన తప్పు వలన ప్రజలు నడిపిస్తున్నాడు, బాగానే ఉంది, ప్రజలందరూ బాగానే ఉన్నారు, దేవుని వాక్యపు కట్టడలో జరిగిస్తూ బాగానే ఉన్నారు. కానీ ఒక్కడు చేసిన తప్పు వల్ల తన ప్రజలు, అంటే దేశ ప్రజలు మొత్తం ఈరోజు ఓటమిని చూడగలుగుతారు. ఎంతమంది చేసిన తప్పు వల్ల? అందరూ చెప్పాలి. ఎంతమంది చేసిన తప్పు వల్ల? ఒకడు చేసిన తప్పు వల్ల. ఇది కుటుంబంలో, ఇది సంఘములో, ఇది మన గృహములో మనము చేసిన చిన్న తప్పు వల్ల, మనం వేసిన చిన్న తప్పు అడుగు వలన, మనం చేసిన చిన్న తప్పు మాట వలన మన కుటుంబం అంతా నష్టపోవచ్చు, సంఘము నష్టపోవచ్చు, మన గృహం అంతా నష్టపోవచ్చు. జాగ్రత్త. ఆకాను చేసిన తప్పు వలన ఎవరు తన బట్టలు చింపేసుకుని దేవుని పాదాల ముందు తల మీద ధూళి పోసుకొని కూర్చున్నారు చెప్పండి? గొప్ప నాయకుడు యెహోషువ, వెనకాల ఇశ్రాయేలు పెద్దలు. ఆకాను చేసిన తప్పు వలన వెనకాల వారందరూ తలల మీద ధూళి పోసేసుకుని, అయ్యో ఏంటి మా బ్రతుకు, ఏంటి మా భవిష్యత్తు, ఇప్పుడు కానానుల చేతిలో, కానాను దృష్టిలో మేము బలహీనమే కదా అని చెప్పి అందరినీ బలహీనం చేస్తాడు. ఎవరో చెప్పండి? ఎవరో? ఆకాను. సంఘముగా కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు గణపరచబడాలన్నా, సంఘము గణపరచబడాలన్నా మన మాట, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు గణపరచబడాలన్నా, సంఘము గణపరచబడాలన్నా మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘములో పురుషులైన వారికి, స్త్రీలైన వారికి, యవనస్తులైన వారికి, ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట, దేవుడు గణపరచబడాలన్నా, సంఘము గణపరచబడాలన్నా మన ఒక్కని మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఒక్కని మాట తేడాగుంటే ఏంట్లే, అందరూ బాగానే మాట్లాడుతున్నారుగా అని అనుకోకూడదు. నీ ఒక్కని మాట అటు దేవుని కనపరచాలన్నా, సంఘమును కనపరచాలన్నా, సేవకుని కనపరచాలన్నా నీ మాట, నీ క్రియ చాలా ప్రభావితం చూపిస్తుంది. ఈరోజు మనం మాట్లాడిన మాట, ఈరోజు మనం వేసిన అడుగు రేపటి మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ఒక్కని వాళ్ళు అందరూ ఓడిపోయి వెనక్కి తిరిగి వచ్చేసారు. నాయకుడు బట్టలు చింపేసుకుని, ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి, సరిగా నడిపిస్తున్నానుగా, సరిగా నడిపించానుగా, సరిగానే ప్రార్థన చేశాంగా, సరిగానే ఆలోచించాంగా, సరిగానే వేగులవాన్ని పంపించాను కదా, సరిగానే మంచిగానే ప్లానింగ్ వేస్తాను, మంచిగానే ఆలోచించాను కదా, ఏం అర్థం కావట్లే. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ప్రభు అంటున్నమాట 10వ వచనంలో, లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు. ఏమంటాడు ఆయన? దేవుడు ఏమంటాడు చెప్పండి? లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు. ఎవరు వాళ్ళు ఓడిపోయారు? వీళ్ళందరూ కలిసి. ఎంతమంది వాళ్ళు ఓడిపోయారు? అతని పేరు
అతని పేరు ఆకాను. ఇశ్రాయేలు జనాంగమంతా ఓడిపోయారు. గొప్ప నాయకుల వలన విజయాలు పొందుకుంటే ఒక సామాన్యమైన మాట వలన, ఒక సామాన్యమైన చిన్న పని వలన గొప్ప నాయకులు చేసిన పనంతా కూడా ఒక్కసారిగా వాటమి పాలైపోయే స్థితికి వచ్చేసింది. ఏం అర్థం కావట్లేదు యెహోషువకి. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట, లెమ్ము, ఎక్కడెందుకు నువ్వు నేల మోపుకుంటున్నావు? నీలో ఏమీ తప్పులే, నీ ఆలోచనల్లో, నీ ఉద్దేశాల్లో ఏమీ తప్పులే, అసలు ముందు ఏం జరిగింది వీళ్ళు కనుక్కో అని చెప్పి దేవుడు వివరంగా చెప్తే అప్పుడు వచ్చి ఏం చేసి అందరినీ దగ్గర పిలిచి ఏంట్రా అని ఆరాధిస్తే 16 వచనం, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశం పట్టబడెను. జరహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు, చెప్పాలి తర్వాత వచనం, రప్పించినప్పుడు ముని మనవడును జబ్దీ మనవడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. ఎంతమంది చేసిన తప్పు వల్ల? ఎవరెవరు ఓడిపోయారు చెప్పండి? నాయకుడు ఓడిపోయాడు, సేవకుడు ఓడిపోయాడు, దేవుని నామం అవమానపరచబడింది. ఇటు దేశ ప్రజలందరూ ఓడిపోయి దుఃఖంగా కూర్చున్నారు. ఇప్పుడు ఆకాను చేసిన పని వల్ల దేశమే కాదు, తన నాన్న 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 వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, ఆ వచనంలో ఏముంది? అతడును అతనింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరహు ముని మనవడును జబ్దీ మనవడును కర్మీ కుమారుడునైనా ఆకాను పట్టబడెను. ఎవరు చేసిన తప్పు వల్ల? ఎంతమంది పేర్లు బయటకు వచ్చేసాయి చెప్పండి? ఎంతమంది పేర్లు బయటకు వచ్చేసాయి? వెనకాల తరమంతా బయటకు వచ్చేసారు. దేశమంతా, దేశ ప్రజలంతా ఓడిపోయారు. యాకోబు తన పత్రిక రాస్తూ ఒక మాట అంటాడు, 3వ అధ్యాయము 7వ వచనం. అక్కడ 4 జాతులు ఉన్నాయి: మృగ, పక్షి, సర్ప, జలచరాలు. అందరూ కలిసి చదువుదాం. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయును గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. మరణకరమైన విషము మరియు దుష్టత్వము. దేనినైనా సాధు చేయగలమంట మనం, కానీ యాకోబు రాస్తూ ఒక మాట అంటున్నాడు, దేన్ని మాత్రం మనం సాధు చేయలేమట. చెప్పండి, అందరూ చెప్పండి. దాని గురించి వ్రాస్తూ ఒక మాట అన్నాడు, అది మరణకరమైన విషం. మరణకరమైన విషం, మరలా అది దుష్టత్వమే. చెప్పండి, ఏ మాట ఏముంది? అది మరణకరమైన దుష్టత్వమే మరియు మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను, అంటే ఇటు దేవుణ్ణి స్తుతిస్తాం, అటు మనుషులను శపించడం. అంటే శపించడాలు ఎప్పుడో అయిపోయినాయి, ఇప్పుడు తిట్టడాలే, ఇప్పుడు చెప్పుకోవడాలే, అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పడాలి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడాలి, వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడమే, వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవడమే. మరలా చెప్తున్నా, ఎదుటివారు తప్పులు ఎత్తి చూపించినంత మాత్రాన నువ్వు నేను మంచోళ్ళం అయిపోం. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, ఎదుటోళ్ళ గురించి తప్పుగా చెప్తుంటే వాళ్ళ గురించి ఒక నిర్ధారణకు వచ్చేయండి. ఏంటో తెలుసా? మనల్ని మనం చూడగలిగితే, మనల్ని మనం గమనించుకోగలిగితే మనం ఎంత పాపులమో, మనం ఎంత తప్పు చేస్తున్నామో మనకు అర్థమైపోద్ది. పశ్చాత్తాపం పుట్టాలండి మన మాటల్లో, మన ప్రార్థనలో కూడా. ఆమెను చెప్పండి. ఎవరైనా అబ్జర్వ్ చేయండి, ఎదుటివారు కనుక మీరు మీ దగ్గర కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు కానీ ఒక పావుగంట కానీ మీ దగ్గర కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళు అందరి జీవితాలు గమనిస్తున్నారు, కానీ వాళ్ళ జీవితాన్ని మాత్రం వాళ్ళు గమనించుకోవట్లే, సరిచూసుకోవట్లే. అది ఆ నిర్ధారణకు వచ్చేయండి. ఎంతమంది దేవుని దగ్గర దుఃఖంగా కూర్చుని పేరు చెప్పండి. ఇక్కడ సేవకుడు, ఇశ్రాయేలు పెద్దలు, ప్రజలు ఎక్కడ కూర్చుని పోయారు? ఇప్పటిదాకా విజయం చూసాను ఆయన మేము, కానీ ఈరోజు మాత్రం అపజయం. ఎవరు బయటకు వచ్చారు అందరిలో? ఆకాను. ఏం చేశాడట? 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రము 200 తులముల వెండిని
50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. మనమేం చూస్తామో మన కన్ను దాన్ని ఆశపడుతుంది. మనమేం చూస్తామో మన కన్ను దాన్ని ఆశపడుతుంది. మన కన్ను ఆశించి మన మనసుకు సంకేతాలు చేరవేస్తుంది. మన మనసు దాన్ని నిర్ధారణ చేస్తుంది. మనమేం చూస్తామో మనం అటువైపు లేకపోతే ఏదైనా అదొక నిర్ణయమైనా పనైనా ప్రారంభమైన ముగింపైన మనమేం చూస్తామో మనం ఏం దృష్టిస్తామో అది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది, నడిపిస్తుంది. దేవుడు ఏం చూస్తున్నాడో, దేవుడు ఎలా చూస్తున్నాడు, దేవునిది మనం దృష్టి ఉంచగలిగితే, దేవుని లాంటి దృష్టికి మనం కలిగి ఉండగలిగితే మనము వేరే మార్గంలోనికి వెళ్ళిపోము. ఎదుటివారిని చెడుగా తప్పుగా అందరినీ ఒకే విధంగా గౌరవిస్తాం, ప్రేమిస్తాం. మనకు కూడా ఒక మంచి మార్గంలో ఉండగలుగుతాం. ఆమేన్ చెప్పండి. అంటున్నాడు అక్కడ, చూచాను, ఆశించాను, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. ఏమేం దొంగిలించాడు? చూచాడు, ఆశించాడు, తీసుకోవాలని ఆశపడ్డాడు, మాట్లాడాలని ఆశపడ్డాడు, ఇది చేయాలని ఆశపడ్డాడు, ఆశించాడు. ఇప్పుడు ఏమైపోయింది? నష్టపోతున్నాడు. చెప్పండి, ఇప్పుడు నష్టపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం, ప్రతిరోజు వాక్యం, ప్రార్థన మనల్ని తప్పు చేయకుండా ఆపుతాయి. ప్రతిరోజు వాక్య ధ్యానం, మీరు చేసే ప్రార్థన, దేవునితో మాట్లాడే మాటల్లో పశ్చాత్తాపాన్ని పుట్టించి దేవునికి విరోధంగా పాపము చేయకుండా మనలను ఆపుతాయి. ప్రార్థన, వాక్యం. ఆమేన్ చెప్పండి. ప్రియమైన దేవుని సంగమా, దొంగిలించాడు, తన డేరా మధ్య దాన్ని దాచిపెట్టుకున్నాడు. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండి. అంతా గమనించాడు యెహోషువ. వాళ్ళందరినీ ఒక లోయలోకి తీసుకెళ్లారు. కుటుంబం అంతా నష్టపోయింది. తను చేసిన పని వలన, మాట్లాడిన మాట వల్ల వచ్చి, చూచిన దాని వల్ల, ఆశించిన దాని వల్ల వచ్చు కుటుంబం అంతా నష్టపోయింది. అందరూ చనిపోయారు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఇప్పుడు మరలా యుద్ధాన్ని ప్రకటించాడు. మంచి వ్యూహం ఇచ్చాడు దేవుడు. చూడండి 10వ వచనంలో, 8వ అధ్యాయం 10వ వచనం. ఉదయమని యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి అనుంది. ఎవరు దుఃఖపడ్డారు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయి యెహోషువ, ఇశ్రాయేలీయుల పెద్దలు. దేన్నైతే తొలగించేసాడు, ఇప్పుడు ఏమొచ్చేసింది తెలుసా? యెహోషువకి ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు మేము ఓటమిని చూడం. దేన్నైతే తొలగించాడో, ఏదైతే తొలగించాడో, ప్రభు చెప్పిన మాట, ఒక మాట ఉంటుంది, ఏదైతే మీ మధ్యలో శపితమైంది ఉందో దాన్ని తొలగించేయండి, అప్పుడే నేను మీకు తోడుగా ఉంటాను. తొలగించేశాడు. మొత్తం శపితమైందంతా పోయింది. ఇప్పుడు యెహోషువ పెద్దలు ధైర్యంగా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? ఇప్పుడు హాయి మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నారు. ఒక మంచి విషయం చెప్తాను. ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థించండి. మనం ఎంత ప్రార్థనలో ఎంత లోతుల్లోకి వెళ్ళిపోమో ఎప్పుడు అర్థమైపోతుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనలో పశ్చాత్తాపాన్ని పుట్టించగలుగుతాడు ప్రార్థనలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నువ్వు ప్రార్థనలో లోతైన అనుభవాలకు వెళ్ళిపోయావనంటే పశ్చాత్తాపంలో ఉంటావు. పశ్చాత్తాపం నీకు తెలియకుండానే, ప్రభు ఇదిగో నేను ఇలా మాట్లాడా, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను ఇలా చేసి అలా చేయకుండా ఉండాల్సింది. ప్రార్థన లోతైన అనుభవాలు కలుగున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు చేసే ప్రధానమైన పని ఏంటో తెలుసా? పశ్చాత్తాపం పుట్టిస్తాడు. మనకు తెలియకుండానే చాలా ఉద్రేకముతో, చాలా ప్రేమతో దేవుని పాదాల దగ్గర మనం కొన్ని వాటి మనం ఒప్పుకుంటూ ఉంటాం. మనం అప్పుడే నువ్వు లోతైన అనుభవాల్లోకి వెళ్ళిపోయే ప్రార్థనలో. హల్లెలూయా. ప్రియమైన దేవుని, ఈ దేన్నైతే తొలగించేశాడో ఇప్పుడు ధైర్యంగా ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? ఇప్పుడు యెహోషువ ఇప్పుడు అడగలే దేవా, ఇప్పుడు మేము విజయాన్ని సాధిస్తామా? అడగలా. ఎందుకో తెలుసా? తనకు తెలుసు, యెహోషువకు తెలుసు, శపితమైంది తొలగించేశాను, ఇప్పుడు దేశమంతా పరిశుద్ధపరచబడింది. ఇప్పుడు ప్రభు మాకు, అది చిన్న పట్టణమైనా పెద్ద పట్టణమైనా, యుద్ధంలో విజయాన్ని దేవుడు మాకు అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా. తొలగించుకుని ప్రార్థన చేయండి, తొలగించుకుని మాట్లాడండి, తొలగించుకుని బ్రతకండి, తీసేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళండి. బలమైన కార్యాలు ఎందుకు జరగవు మన జీవితంలో? నమ్మకంగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోండి, నిస్వార్థంగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోండి. ఎందుకు బలమైన కార్యాలు జరగవు మన జీవితంలో? హల్లెలూయా.
అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు అలా వెళ్తా ఉన్నారు. అప్పుడు 15వ వచనం, యెహోషువయు ఇశ్రాయేలులందరినూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయి. అదొక ప్లాన్. ఓడిపోతున్నామని చెప్పి వేరే దగ్గరికి పారిపోతుంటే అయ్యో వీళ్ళు ఓడిపోయారా అని చెప్పి హాయి పట్టణంలో ఉన్న సైనికులు, రాజు, ప్రజలందరూ కలిసి ఓడిపోయామనుకుని పారిపోతున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ తరుముతా ఉంటే పడమటి వైపున గుంపుని పెట్టాడు. ఆ గుంపుకు వెంటనే యెహోషువ సైగ చేయగానే, సమాచారం అందించగానే వారు వచ్చి పట్టణంలో ఎవ్వరు లేని సమయంలో పట్టణం అంతటిని తగలబెట్టేశారు. యుద్ధం చేయకుండానే పోరాడకుండానే గొప్ప విజయాన్ని యెహోషువకు ప్రభు అనుగ్రహించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓడిపోయే మేము యుద్ధానికి రామని చెప్పి సైనికులు అనలేదు. మేము ఓడిపోతున్నాం కదా, ఈ యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని యెహోషువ అడగలేదు. దేవుని యొక్క ఆలోచనతో శపితమైన దాన్ని ఎప్పుడైతే తీసేసుకుని ప్రక్కనెట్టేశాడో, ఇక పాళెములో దేవునికి నచ్చనిది లేదో ధైర్యంగా యుద్ధానికి వెళ్ళిపోయాడు యెహోషువ. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గృహంలో శపితమైనది ఏది ఉండదో, ఎప్పుడు ఉండదో, శపితమైన మాటలు ఎప్పుడు ఉండవో, శపితమైన దేవునికి నచ్చని క్రియలు ఎప్పుడు ఉండవో, నువ్వు ధైర్యంగా అడుగులు వేయొచ్చు. దేవుని సన్నిధి నీకు నాకు తోడుగా ఉండగలుగుతుంది. హల్లెలూయా. అందుకే అంటాడు కీర్తనకారుడు, నా హృదయములో నేను పాపము లక్ష్యం చేస్తే ప్రభు నా మనవి వెనకపోదు. అందరూ ఓడిపోయామని తెలిసిన యెహోషువ గొప్ప నాయకుడిని బట్టి, ఆ ఒక్కని బట్టి ఓడిపోయారు. అందరూ ఓడిపోయామని తెలిసినా సరే యెహోషువను బట్టి అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారంట. సహవాసములో, మందిరములో మన పాత్ర ఏంటంటే దేవుని గణపరచడం, సంఘాన్ని గణపరచుకోవడం. ఆమేన్ చెప్పండి. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడైతే శపితమైన దాన్ని మనలో తీసేసుకుని ప్రార్థన చేసామో, ప్రారంభించామో, ముందుకు వెళ్ళామో, దేవుని గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఆమేన్ చెప్పండి. అప్పుడైతే ఆకాన్ని చంపేశారు వాళ్ళందరూ కలిసి. కానీ ఇప్పుడైతే కృప క్రింద మనం ఉన్నాము కనుక ప్రభు మనల్ని చంపలే. మనకు బదులు యేసుక్రీస్తు మరణమైపోయాడు. మనం ధర్మశాస్త్రం క్రింద లేం. కృపను బట్టి మన స్థానంలో ఎవరొచ్చారు? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడు. మనందరం విడిపించబడిన వారం ఇప్పుడు, విలువైన వారం ఇప్పుడు. యేసు రక్తములో కడగబడిన వారి కంటే విలువైన వారు ఎవ్వరూ లేరంటాను నేను. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకు జరగట్లేదు ఆలోచించు. ఎందుకు వాటమి పాలైపోతున్నావో ఆలోచించు. ఎందుకు నష్టపోతున్నావో ఆలోచించు. సమాధానం దొరికేద్దే. ఒక్కది వలన దేశమే ఓడిపోయిందండి. నీ ఒక్క మాట వలన, నువ్వు ఇతరులతో మాట్లాడే సంభాషణల వల్ల దేవునికి దుఃఖము, సంఘానికి దుఃఖము, సేవకునికి దుఃఖమే. అలా ఉండొద్దు. అలా మాట్లాడుతున్న వారితో ఆత్మీయమైన సహవాసాన్ని పెంచుకోవద్దు. ఒక మంచి సహవాసం కలిగి ఉండు. ఈరోజు మన నిర్ణయాలే మన భవిష్యత్తు నిర్ధారిస్తాయి. ఈరోజు మన స్నేహాలే ఆత్మీయతలు ఇంకా ముందుకు నడిపిస్తాయి. ఆత్మీయతలు నడిపించలేని స్నేహాలు విడిచిపెట్టేసే. దేవునికి దగ్గరకు తీసుకుని వెళ్ళలేని స్నేహాలు విడిచిపెట్టేసే. ప్రార్థన ఆలకించకుండా చేసే నీలో ఉన్న లక్షణాలు వదిలిపెట్టేసే. ఈరోజే పరిశుద్ధపరచబడు, ముందుకు వెళ్ళు. ఒక ఉన్నతమైన గొప్ప కార్యాలను చూడగలుగుతావు జీవితంలో, కుటుంబంలో. మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను. ఈ మాటలు అందరి జీవితంలో ఫలింపచేయండి. బలలో పాల్గొంటూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు నీ సిలువ ప్రేమను ధ్యానిస్తుండగా మందరిని మీరు బలపరచండి, కృపచేత నింపండి. తండ్రి, క్రీస్తు కొరకు మేము ఫలించాలి భూమి మీద. మీరు మీ సొంత కుమారుని భూమి మీదకి పంపి మమ్మల్ని ఎలాగైతే మీరు ఘనపరిచారో, ఈ భూమి మీద మేము ఫలించి క్రీస్తు కొరకు ఫలించి ఆయన నామాన్ని ఘనపరచు రీతిగా మమ్మల్ని చేయండి నా తండ్రి. బలలో పాల్గొంటుండగా సంఘమంతా మీరు బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.